అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు, చిన్నవాళ్ళకు అమ్మవారి పేరు మీదకెళ్ళి, ఆ తుల్జాపూర్ భవాని పేరు మీదకెళ్ళి, ఆ సమ్మగ సారక పేరు మీదకెళ్ళి, 101 దేవతల పేరు మీదకెళ్ళి ఇప్పుడు గవ్వలేస్తాము. మీ 12 రాశుల మీద ఒక్కొక్క రాశి మీద గవ్వలేస్తే అది చిత్తెంత వస్తాయో, బొత్తెంత వస్తాయో, లాభం ఎంతో, నష్టం ఎంతో, ఆ రాశి మీద ఎవరికి ఏది ఎట్లా వస్తుందో అది చూసి అవి వచ్చిన ప్రకారంగా దానికి ఎలా మనం చెప్తాము. అమ్మవారి పేరు మీదకి వెళ్ళి తుల్జాపూర్ మాత ఆ గవ్వలు ఎట్లా వస్తాయో, ఎట్లా పడతాయో ఏ రాశి మీద మనకు తెలియదు. మనం చెప్పే మాట అబద్ధం కావచ్చు, వేసే గవ్వలు అబద్ధం కావు. అమ్మవారి గవ్వలు ఇది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు నమ్ముకొని దీనికి పాటిస్తే మీ ఇంట్లో పనులు ఉన్న, ఇబ్బందులు ఉన్న, సమస్యలు ఉన్న, ఏదైనా చిక్కులు ఉన్నా అన్నీ దూరం అయిపోతాయి. ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయి. చేసే పనిలో, అనుకున్న పనిలో, వ్యాపారంలో, ఇంకా ఉద్యోగంలో, డబ్బులో, అప్పు ఇవ్వడంలో, తీసుకోవడంలో, ఇంకా ధనం సంపాదించడంలో, స్థలం కొనడంలో, ఇల్లు కట్టడంలో, బండి కొనడంలో, ఇలా ప్రతి ఒక్క వస్తువుకు ఒక బలమైన కారణం దీనికి ఉంటుంది. గవ్వలాట మీద గవ్వలంటే చిల్లర మాట కాదు. ఇది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. ఇది అమ్మవారి అగ్ని మీద ఉంటాయి. ఇది ఒక్కొక్క ఫలితం. ఒక్కొక్క 5 గవ్వలు 5 వేలు ఎట్లా ఉంటాయో 5 గవ్వలు మీద మీకు ఎట్లా వస్తుందో, ఈ ఏప్రిల్ నెల మీ రాశుల మీద ఎట్లా పడతాయో ఇప్పుడు చేస్తాము. చూస్తే ఏప్రిల్ నెల ఎలా ఉందో చూద్దాం. సింహరాశి వాళ్ళ పేరు మీద గవ్వలు వేస్తున్నాము, ఎలా వస్తాయో చూద్దాం. సింహరాశి వాళ్ళ జాతకంలో ఏముందంటే కానీ ఆడపోయినా కూడా రాబరు మాట ఒకటే ఉంటుంది. పట్టుందంటే పట్టుదల, కాకి పట్టు. కావాలంటే కావాలే, వద్దంటే వద్దు. చేస్తా అంటే మొండితోని పని చేస్తారు, చేయకూడదంటే అసలు పని ముట్టుకోరు. మొండి గుణాలు, మొండి చేతలు ఎక్కువ చేస్తారు. మంచి చేయని పోతారు, చెడుతనం ఎదిళ్ళ మీదకే వెళ్ళి నింటుకుంటారు. కానీ గండాల్లో, ప్రమాదాల్లో చాలా ఎదుర్కొంటారు. ధైర్యం, సాహసం పెద్దది. ఎవరు ఎక్కువ మాట వినరు, ఎవరు ఎక్కువగా మాట పట్టించుకోరు. వాళ్ళ బుద్ధి వాళ్ళకే, వాళ్ళ తెలివి వాళ్ళకే. ఎవరి మాట వినటోళ్ళు మాత్రం కాదు. మనసులో ఏ మాట మాత్రం దాచుకోరు. మనసులో ఏ మాట ఉంచుకోరు. బయటికి చెప్పేస్తారు, బయటికి ఎక్కేస్తారు మాట. మనసు మాత్రం గొప్పది, ఆలోచన అయితే గొప్పగా ఉంది. గ్రహాలు గండాలు ఏమి లేవు. ఈ రాశి మీద జబర్దస్తుగా ఉంది. ఎక్కడ పోయినా శుభాలు జరుగుతాయి. స్త్రీలో కానీ పురుషులకు కానీ విద్యలో ఉన్నవాళ్ళు కూడా మంచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి శుభాలు జరుగుతాయి. అమ్మవారి అగ్ని మీదకి వెళ్ళి మంచిగా ఉంటుంది. పిల్ల పాపాలతో కూడా, సంతాన విషయంలో కూడా బాధపడుతున్న వాళ్ళు, కొంచెం పిల్ల పాపల మీద కొన్ని గ్రహాలు వెంటాడుతాయి. అమ్మవారి దివ్యనం ఉంటుంది. అమ్మవారి జాతకంలో పర్వాలేదు. అందరు పని ఏప్రిల్ నెల పట్ట ఇది ఒక నెల చిన్న పిల్లలతో కొంచెం జాగ్రత్త ఉంటే మంచిది. మరి అమ్మవారి దివ్యనం కూడా ఉంటుంది, ఏం పర్లేదు. గవ్వలాట మీద మాకు ఇంతవరకు వచ్చింది. అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి. ఎప్పుడు సమస్య మీద అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటారు. కానీ వాళ్ళ మీదకి వాళ్ళ ఇంట్లో చిక్కులు కొట్లాటలు మొదలవుతాయి. అది పిల్లలతో మీదుగా పెద్దవాళ్ళ దాకా వస్తాయి. అది జాగ్రత్త ఉంటే అందరూ మంచిది. అందరికీ నమస్కారం.